ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవుడు ఈ ఈ దినమంతట్లో ఆయన యొక్క సహాయాన్ని, సహకారాన్ని మనకు అనుగ్రహించి ఈ దినపు ముగింపులోనికి అలాగే సాయంత్రకాల, రాత్రికాల సమయంలోనికి మరి దేవోతి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి ఈ కుటుంబ ప్రార్థనలో భాగంగా దేవుడు కొన్ని విషయాల్ని మనకి నేర్పిస్తున్నారాయన మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. మరి దేవుని మనసు ఎలా ఉందో, దేవుని చిత్తము ఒకనాడు మోషేబాబు మన పూర్వీకులు, మన పితరుల యొక్క కాలాల్లో దేవుని యొక్క చిత్తాన్ని మరి వారు ఎలా తెలుసుకున్నారో, వారు ఎలా నేర్చుకున్నారో మనము కూడా నేటి కాలంలో మరి వారి వలె ఉండకుండా మనము వారికంటే ఆ దేవుని ఉద్దేశాలు వారు నెరవేర్చలేకపోయారు కనుక నేటి కాలంలో ఆయన ఉద్దేశాలను బాగుగా చక్కగా నెరవేర్చేవారుగా మీరు నేను ఉండాలని దేవుడు మరి మనకి చక్కటి అవకాశాలను అనుగ్రహిస్తున్నారు. కనుక ఇవ్వబడినటువంటి ఈ కాలంలో దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు చక్కగా మనం జీవించేవారుగా ఉండాలని దేవత దేవుని వేడుకుందాం. మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని నేటి పరిచర్ను మనం ప్రారంభించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులు మనం దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారండి. కనుక ఆ సంగతులు ఏంటో జాగ్రత్తగా మనము తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 58వ అధ్యాయంలో ఎక్స్పెషల్లీ ఈ అధ్యాయం మనకి ఉపవాసం గురించి వ్రాయబడింది. నిజమైన ఉపవాసము ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి ఒకంత ఆలోచనతో మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క అధ్యాయ నేపథ్యాన్ని, సారాంశాన్ని, మనము బ్యాక్గ్రౌండ్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ప్రార్థన, మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మా ప్రియపరలకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు సోదరుని ఉదయ ఈ రాత్రికాల సమయంలో వేగురు మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించి మీ కేవలం వేలాది వందనాలు సోదరుని ఇదిగోని తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 58వ అధ్యాయాన్ని చదువుతున్నాము. మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని ప్రవహించండి తండ్రి. ఈ చిన్న ప్రాణాలు తప్పు పరమశైని మనం వేడుకుంది ప్రార్థన యేసుక్రీస్తు అడుగుతున్న పరతండ్రి ఆమేన్. ప్రార్థన పరతనానికి వెళ్ళాలని సూచుకున్నదండి. ఈ రాత్రికాల సమయంలో వేగిరమైతే మీ నాకుల బాగా చదువు భాషనికి ఎంత వానతండి. ఈ రాత్రికాల సమయంలో మేము వాక్యించవచ్చునుగా సమతాన్ని గణితండి. వెత్తుబడి భక్తులు మరొకలా చేయండి. ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదువుతున్న సమతాన్ని గణితండి. ఈ లైఫ్ బిడ్డలను ఇష్టాలు కాయను వారికి తెచ్చిందండి. మేము ఈ పరిచయం మూర్చుకుంటే మేము 5 years ఉన్నారు. ప్రయాణం వెళుచున్న ప్రయాణాలు మీ క్షేమాన్ని అడిగితండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎవరైతే తండ్రి ఉదయకాల సమయంలో కింద కష్టకానికి అంత ఉన్నతండి. చిన్న ప్రాంతంలో తూపర్ మనుషులను వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునామమున అడుగుతున్న ప్రార్థన ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క కాపుదలను, భద్రతను మాకు అనుగ్రహించు ప్రభా. ఈ సాయంత్ర రాత్రికాల సమయంలో వీగిరిమే మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మరి యొక్క సమయంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి మీరు సిద్ధపడుతుండగా నేను మీ మాటలను అర్థం చేసుకునేటువంటి ఆత్మ సహాయాన్ని మాకు ప్రసాదించండి. ఇది వరకు సిద్ధపడిన వాక్యం ఏ విధైతే నాయన మేము సిద్ధపడ్డాము, ఆ సిద్ధపడినటువంటి మాటలు మా వినికిడిలో మీరు 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభా, విత్తబడుతున్న వాక్యము నీ బిడ్డల యొక్క వినికిడిలో నేడు ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ప్రార్థించినటువంటి 20 బిడ్డల్ని దీవించండి. అలాగే తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరును బట్టి, వైఎస్ఆర్ నగర్ని బట్టి, 2 క్రీస్తు సంఘాలను బట్టి నేను మీకు కృతజ్ఞతలు. గత వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకే కృతజ్ఞతలు తండ్రి. మరొక నూతన వారాన్ని, మరొక పునరుత్థాన దినాన్ని నేడు మాకు సిద్ధం చేయబోతున్నారు దేవా. మరి ఈ వారం అంతట్లో ఆయా పనిపాట్లలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచారు, సుఖశాంతులతో నింపారు ప్రభు. అందును బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ కుమారుని ద్వారాగా ఆరాధన చేసుకోవడానికి మీ కుమారులు మాకు ఆజ్ఞాపించినటువంటి నాయన ఆ యొక్క విధులను, ఆ యొక్క ఆజ్ఞలను గైకొనుటకు మీ సహాయమును, సహకారాలు మాకు దయచేయమని సంఘ బిడ్డలని, విశ్వాసులని, పరిశుద్ధులని, పెద్దలని, దైవ సేవకులను, యువ సేవకులను నాయన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని
బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదువుకున్న పిల్లరా. మరి యొక్క సమయంలో ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయం నేపథ్యం ఏంటని జాగ్రత్తగా ముందుగా మనము లేఖనాలని చూడగలిగినట్లయితే ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం నేపథ్యం ఏంటంటే యోధావారు బబులోను చెర నుంచి బయటికి వచ్చినటువంటి కాలానికి సంబంధించినటువంటిది. ఏనా బబులోను వారు యోధా చెర నుంచి తిరిగి వచ్చిన కాలానికి సంబంధించినది అనమాట. ఓకేనా. ఇక ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ ప్రజలు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు కానీ ఉపవాసాలు చేస్తున్నారు కానీ వారి హృదయము దేవునికి దగ్గరగా లేదు. ఏనా ప్రజలు ఏం చేస్తున్నారో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, కానీ వారి హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఒక మాట మనం మాట్లాడుకోవాలంటే సందర్భాన్ని బట్టి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని అక్కడ ఇర్మియా గారు మాట్లాడారు. అలాగే యూదులు బబులోను చెరలో నుంచి వచ్చి తిరిగి వచ్చిన కాలానికి సంబంధించినటువంటి ఈ నేపథ్యము దీనిలో వీళ్ళు దేవునికి ఆరాధన చేస్తున్నారు, ఏమండి ఉపవాసాలు చేస్తున్నారు, కానీ హృదయం ఎలా ఉంది? దూరంగా ఉంది. అందుకని దీనిని ఈ అధ్యాయము మరి వీళ్ళలో జరుగుతున్నటువంటి ఆ విషయాలన్నింటినీ యెషయా గారు ఇక్కడ రాయడం జరిగింది. ఇది నేపథ్యము. ఓకేనా. ఇక దీని యొక్క సమస్య ఏంటంటే ఇక్కడ ఈ 58వ అధ్యాయంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారు పైకి భక్తి గలవారిలా కనబడుతున్నారు. ఎలా ఉన్నారట వీళ్ళు? పైకి భక్తి గలవారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఎక్కడ? ఈ యూదులే పైకి భక్తి గలవారిలా ఉన్నారు. మనకి ఈ మాట పౌలు గారు తిమోతికి తన పర్సనల్ లెటర్లో రాస్తూ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది అనమాట. ఏమని? వారు పైకి భక్తి గలవారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించిన వారుగా ఎలాగైతే ఉన్నారో యూదులు కూడా అలాగే ఉన్నారని 58వ అధ్యాయం మనకి దీని యొక్క సమస్యగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా. చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే పైకి భక్తి గలవారిలా ఉన్నారో కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా న్యాయం చేయవలసినటువంటి వీళ్ళు ఎలా ఉన్నారో అన్యాయం చేస్తున్నారు. అన్యాయం చేసేటప్పుడు ధనికులు పేదలు అనేటువంటి తారతమ్యం లేదు. వీళ్ళకి పేదలని కూడా ఏం చేస్తున్నారంటే అన్యాయం చేస్తున్నారు, పేదలను బాధిస్తున్నారు, ఇకపోతే స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే వారు ఉపవాసం ఉన్న దేవుడు అంగీకరించట్లేదు అనమాట. సమస్య ఇది ఈ అధ్యాయంలో. వీళ్ళు ఏం చేస్తున్నారో పైకి భక్తి గల వారి వలె ఉండి అన్యాయం చేస్తున్నారు, పేదలను బాధిస్తున్నారు, ఏమండి ఏం చేస్తున్నారంటే స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. అందుకనే దేవుడు వీరు ఉపవాసం చేసిన అంగీకరించను అని అంటున్నాడు. ఇది సమస్య అనమాట. ముందు మనం చూసాం నేపథ్యం ఒకటే. రెండవది ఏంటి మోషే బాబు? సమస్య ఏంటో చూసాం. ఇక మూడవదిగా సారాంశం చూద్దాం. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నకిలీ ఉపవాసాలు చేస్తున్నారు. వీళ్ళు వాస్తవమైనటువంటి ఉపవాసాలు చేయట్లేదు. కనుక ఇక్కడ ఈ సారాంశంలో మనకి మొదటి నుంచి 5 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే ఇశ్రాయేల్ ప్రజలు యోధా ప్రజలు అడుగుతున్నారు ఏమని? మేము ఉపవాసం చేస్తున్నాం, నువ్వు ఎందుకు వినట్లేదని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే బాబు మేము ఉపవాసం చేస్తున్నాం కానీ మేము ఉపవాసం చేస్తున్నాం కానీ నువ్వు ఎందుకు చూడట్లేదని దేవుణ్ణి అడుగుతున్నారు. వీళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు అనమాట. మేము ఉపవాసం చేస్తున్నాం కదా, నీవు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదని. దేవుడు అంటున్నాడు దానికి సమాధానం ఏంటి తెలుసా? మీరు ఉపవాసం చేస్తూ కూడా ఏం చేస్తున్నారు? తగాదాలు, గొడవలు, ఏమండి ఏం చేస్తున్నారు? ఏమండి వీళ్ళు తగాదాలు, గొడవలు, ఇతరులను ఏం చేస్తున్నారు? అనగదొక్కుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉపవాసం చేస్తే దేవుడు అట్టి ఉపవాసాన్ని నేను అంగీకరించను అని అంటున్నాడు. ఓకేనా. ఇది సారాంశంలో మొదటి భాగం. అంటే దేవునికి ఎలాగంటే హృదయం మారకుండా మనం ఎన్ని ఉపవాసాలే కాదు ఎంత పరిచర్య చేసినా అది లెక్కింపబడదు అంటున్నాడు దేవుడు. ఓకేనా. కనుక ఈ అధ్యాయ సారాంశం ఏంటంటే మొదటి భాగంలో మనకి ఏమని సెలవిస్తుందంటే నకిలీ ఉపవాసం కనబడుతుంది. ఉపవాసం చేసి వీళ్ళు ఏం చేస్తున్నారట? దేవుణ్ణి అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉన్నాం, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అడుగుతున్నారు. ఆయన దానికి ఏం చెప్తున్నాడు? మీరు అన్యాయం చేస్తూ ఏం చేస్తున్నారట? వీళ్ళ తగాదాలు పెడుతూ గొడవలు పడుతూ ఇతరులను అనగదొక్కుతూ ఉంటే నేను అలాంటి ఉపవాసాన్ని ఎందుకు అంగీకరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకుని మనము యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఓకేనా.
తారక బోర ఊదినట్లు తారక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటు వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము. నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి యాకోబు ఇంటి వారికి వారి పాపములను వారి తెలియజేయము. పాపమును తెలియజేయము. వీళ్ళు ఎలా ఉన్నారట? తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారట. యెషయా ప్రవక్తతో చెబుతున్నాడు దేవుడు ఏమని, నాయనా వారు చేసినటువంటి తిరుగుబాటు నా జనులకు తెలియజేయి, యాకోబు ఇంటి వారికి వారి పాపాలని తెలియజేయి. ఇప్పుడు మన ఇంట్లో మీరు ఎవరన్నా తప్పు చేశారనుకో, వాళ్ళ ఇంటి వారికి వెళ్ళి చెప్పండి ఈ మాటలు అంటారనమాట. ఎవరిని? పెద్దలతో. ఆ మోషే ఎలా తొక్కుతున్నాడు సైకిల్, జైతెల్లి ఎలా తిరుగుతుందో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి ఒక్కసారి అని పెద్దలు ఎలాగైతే చెబుతారో, ప్రవక్త కూడా దేవుడు కూడా ప్రవక్తకి చెబుతున్నాడు అనమాట. వెళ్ళి యాకోబు ఇంటి వరకు ఈ మాటలు తెలియజేయండి, ఎందుకంటే వారు తిరగబడేటువంటి జనులు నాయనని చెప్తున్నాడు. ఇప్పుడు 2వ వచనం అంటున్నాడు చూడండి, తమ దేవుని న్యాయ విధిని విడవక తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించి వారైనట్టు నీతిని అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొనక నిశ్చయించి కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని వారు ఇచ్చయించెదరు. వీళ్ళు ఏం చేస్తున్నారట? దేవుని న్యాయ విధిని విడవకుండా దేవుని నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేస్తున్నారు. కానీ విచారణ చేసిన వీళ్ళు ఎలా ఉంది? పైకి భక్తిగా ఉన్నారో లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. కానీ నా న్యాయ విధిని అడుగుతున్నారు, తెలుసుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. కానీ వారి మాట పెదవుల నుంచి వస్తుంది తప్ప హృదయంలో నుంచి రావటం లేదని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ప్రవక్తకి తెలియజేయమని చెబుతున్నాడు. ఏమని? నా మార్గములు తెలుసుకొని నిశ్చయించి కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు కావాలని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని నిశ్చయించుదురు. దేవుడు ప్రత్యక్షం కావాలని ఏం చేస్తున్నారట? వీళ్ళు కోరుకుంటున్నారట. కానీ వీళ్ళకి ఆయన ప్రత్యక్షం కావడం లేదు. కారణం ఏంటి? మనము బ్యాక్గ్రౌండ్లో చూసాం, అలాగే నేపథ్యంలో చూసాము, ఇప్పుడు సారాంశంలో వింటున్నాము. వీళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉన్నది, వీళ్ళు శరీర సంబంధులుగా ఉన్నారు, వీళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉంది. అందుకని ఈయన వాళ్ళకి ప్రత్యక్షం కావడం లేదు. మరలా ఏమని అడుగుతున్నారు? ఇప్పుడు 3వ వచనం చదవని చూడండి, మేము ఉపవాసము చేయుచుండగా నీవెందుకు చూడవు? అది నేను చదివేది నువ్వు చెప్పంతే, నేను చదివేది నువ్వు చెప్పేటట్టుగా ఉండాలి. అది మేము ఉపవాసం చేయుచుండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. వీళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఏమని? మేము ఉపవాసం చేయుచుండగా నీవెందుకు చూడవు అని అడుగుతున్నారు. అంటే వీళ్ళ ఉపవాసం ఎందుకు చేస్తున్నారు? దేవుడు చూడాలని ఉపవాసం చేస్తున్నాడట. చూసారా? మనము ఉపవాసం ఎందుకు చేస్తున్నాం? మనల్ని మనం నియంత్రించుకుని దేవునితో మమేకం అవ్వడానికి, దేవునిలో కలిసిపోవడానికి, దేవుని ఆలోచనలు ఉద్దేశాలు ఈ శరీరం ద్వారాగా నెరవేర్చడానికి, ఈ శరీర కోరికల్ని జయించడానికి ఉపవాసం చేసేది ఇది ఈరోజు. అయితే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని కంటికి కనబడాలని ఉపవాసం చేస్తున్నారు. వీళ్ళ ఉపవాసం చేస్తే ఏం చేస్తున్నారు? వీళ్ళ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటున్నారు, అన్యాయంగా ఉంటున్నారు, అబద్ధంగా బ్రతుకుతున్నారు, బీదలను ధిక్కరిస్తున్నారు. దేవుడు కోరుకునే ఉపవాసం ఇది కాదు అన్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట. అంటే దేవుని ఉద్దేశాలు మనకు ఎలాగ అర్థమవుతుందంటే, ఆనాడు మేము ఉపవాసం చేయుచుండగా నీవెందుకు చూడవని దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు వాళ్ళు. అలాంటి ఉపవాసం కాదు. పోనీ అప్పుడుతోనే ఆగిపోయిందా ఈ సమాజం అని అంటే, యేసుక్రీస్తుల వారి కాలానికి వచ్చేసరికి కూడా ఇలాగే ఉంది. ఏది? వీళ్ళు చూద్దాం ఒకసారి. యెషయా గారు వచ్చేటువంటి కాలానికి కూడా ఇలాగే ఉన్నారు. వీళ్ళు ఎలాగున్నారో ఒకసారి మంచి మాటను మనం చూద్దాం. అంటున్నాడు చూడండి, మేము ఉపవాసం చేయుచుండగా నీవు ఎందుకు చూడవు?
మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. ఏమండి, మమ్మల్ని ఎందుకు చూడట్లేదని అడుగుతున్నారు. అంటే వీళ్ళు చేసే ఉపవాసము దేవుని కొరక లేకపోతే వీళ్ళ కొరక? వీళ్ళ కొరకు. వీళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ఉపవాసం చేయాలి, దేవుని కొరకు ఉపవాసం కాదు. వీళ్ళు మరలా దేవుణ్ణి అడుగుతున్నారు. అసలు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేయాలి వీళ్ళు. ఈ దౌర్భాగ్యము మనకి ఎక్కడ దాకా వచ్చేసిందంటే నూతన నిబంధన గ్రంథం దాకా వచ్చేసింది. ఒక మంచి మాట చూద్దాం చూడండి ఈ సమయంలో. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువు ఒకసారి. యెషయా గ్రంథము ఒకసారి అలా పెట్టుకోండి, నువ్వు చదవండి, తీసిన వాళ్ళు చదవండి. 3వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. యెహోవా తన జనులను ఇలా ఇచ్చాను నేను. 8వ అధ్యాయము 14 వచనం. యెహోవా ఈ జనులు పెద్దలను వారి అధిపతులను విమర్శించి వచ్చుచున్నాడు, మీరే ద్రాక్ష తోటను తినివేసిద్రి. ఈ పెద్దలు ఏం చేశారట? ద్రాక్ష తోటను తినేసారట మొదటిగా. ఇంకా రెండవదిగా ఏమంటున్నాడు చూడండి. మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఎండలోనే ఉన్నది. ఈ పెద్దలు ఏం చేశారట? ద్రాక్ష తోటను తినేశారు. ఏమంటే బేదల సొమ్ముని ఇంట్లో దాచుకున్నారట వీళ్ళు. మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఎండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు? బేదల ముఖములను నూరి మీరేమి చేయుదురని ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా ఏం చేస్తున్నాడో వీళ్ళని అడుగుతున్నాడు. అంటే బేదల్ని బాధిస్తున్నారు, ద్రాక్ష ఫలాలు తినేస్తున్నారు. ఎవరు వీళ్ళు? అధిపతులు. ఇప్పుడు ఎలాంటి వారు ఉపవాసం చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. పైపొచ్చు మరలా ఏమన్నాడు? మేము ఉపవాసం చేస్తే నువ్వు ఎందుకు చూడవు, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు? దేవుడు ఏమైనా వీళ్ళ ఇంట్లో వస్తువు అనుకుంటున్నారా వీళ్ళు? అంటే వీళ్ళకి ఏం కాలేదని అంటే నీకు చెబుతున్నాడు ఇప్పుడు ఆత్మ ద్వారాగా. ఆ రోజు దేవుడి ఉద్దేశాలు వారికి అర్థం అవ్వలేదురా నాయన, కనీసం నువ్వైనా అర్థం చేసుకోరా నాయన అని దేవుడు ప్రాధేయపడుతూ చెబుతున్నటువంటి మాటలు మనకివి. ఇంకా చూద్దామా? ఇది 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం చూడండి. ఇదే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 10వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, మీరు అక్కడ చూడండి. వెరీ గుడ్. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. కావున సియోను కొండ మీద యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతులు నెరవేర్చిన తర్వాత అంటున్నాడు. ఏమండి? అషూరు రాజు యొక్క హృదయకరము నేను అంచెదను, అతని కన్నులను నేను చూపింతును అని అంటున్నాడు. అలాగే మరొక మాటను చూద్దాం చూడండి. యెషయా గ్రంథం మనకి అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం ఈ సందర్భంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నువ్వు లోక సువార్త 8వ అధ్యాయం 10వ వచనం తీయమా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. దీన్ని నిలబట్టుకో ఒకసారి, పట్టేసుకో, బైబిల్ తీసేసుకో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అలా పెట్టుకున్నాను, చదువు. అక్కడ ఏముంది ఇలాగా చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఏమంటున్నాడు? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు అక్కడ ఉపవాసం చేసేటువంటి వారు ఏం చేస్తున్నారట? మనుషులకు కనబడవలెనని చేస్తున్నారట. వీళ్ళు యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు అనమాట ఈ మాట. ఆ రోజు యూదులు కూడా యూదులు కూడా ఏం చేస్తున్నారు? మేము ఉపవాసం చేస్తాను, నువ్వు ఎందుకు చూడవని. అంటే దేవుడు చూడాలని ఉపవాసం చేసేది. అసలు ఉపవాసాన్ని దేవుడు ఎందుకు నియమించాడు, ఉపవాస దినాన్ని ఎలా ఉండమంటున్నాడని కింద భాగాల్లోనికి వెళ్తే దేవుని ఉద్దేశాలు మనకు బాగా అర్థమవుతాయి. ఇంకా మనం దేవుని మాటలను చూస్తున్నాడు అంటే అక్కడ పాత నిబంధన కాలంలో దేవుణ్ణి అడుగుతున్నారు వాళ్ళు. ఏమని? మేము ఉపవాసం ఉన్నా నువ్వు ఎందుకు చూడవని. ఇదే నకిలీ ఉపవాసం అని మనం చదువుకున్న సారాంశంలో. ఇదే ఉపమానం మోషే బాబు, నకిలీ ఉపవాసము. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఏమన్నారు? వీళ్ళు ఉపవాసం చేయవలనని, వీళ్ళు ఉపవాసం చేసిన మనుషులకు కనబడవలనని చేస్తారట. ఎప్పుడు కూడా మనుషులకు కనబడేటట్టుగా మన ప్రవర్తన, మన భక్తి అస్సలే కనబడకూడదు. మన భక్తి ఎదుటివారికి ఎలాగ కనపడకూడదు? భక్తి మనుషులకి ఎప్పుడు కనపడకూడదు.
మనల్ని మనము దేవునికి అన్యోన్య సహవాసం కలిగేటువంటి వారిగా ఉండాలి. కొంతమందికి మనుషులకు కనబడే భక్తి చేస్తూ ఉంటుంటారు. ఓకే, మంచిది, కనబడు, రైటే. కానీ అది దేవుడు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనలోనికి మనము వెళ్ళాలి. కనుక ఇక్కడ ఈ భాగాలకు వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే, మేము ఉపవాసం ఉన్నాం, నువ్వు ఎందుకు చూడవని కొంతమంది మనుషుల యొక్క సైకాలజీ ఎలా ఉందరా బాబు అని మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు లోకసువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువు. లోకసువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? లోకసువార్త 8వ అధ్యాయము 12వ వచనం. వదిలేండి, నేను చదువుతున్నాను. అంటే వీళ్ళు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే, ఉపవాసం ఉండాలని మనుషులు ఏం చేస్తున్నారో, ఆ మనుషులు ఎదుటి వారికి కనబడాలని ఏం చేస్తున్నారంటే మనుషుల వీళ్ళందరూ కూడా ఉపవాసాన్ని చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఏమో ఇంకా మరొక మాటను కూడా మనం చూద్దాం ఈ సందర్భంలో. మనం ఎన్ని వచనం చదువుకున్నాం? 3 వచనం చదువుకున్నాం కదా, 4వ వచనం చదువుకుందాం. మీరు ఉపవాసము దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుందరు. మరి ఇలా ఉపవాస దినాన్ని ఎలా చేయకూడదు కదా. అసలు ఆ రోజు పని చేయడమే తప్పు. ఎవరో వారు పనివారి చేత కూడా. ఎందుకనంటే దేవునికి వీళ్ళు ప్రత్యేకించుకున్నారు కదా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పనివారిని వదిలిపెట్టాలి. పనివారిని ఏమో బిగబడేసి వీళ్ళేమో ఫ్రీగా ప్రశాంతంగా ఉపవాసం చేస్తే అలాంటివి అంగీకరించని అంటున్నాడు. కనుక కనీసం ఇలాంటి విషయాలు కూడా వారికి కొంతమందికి అవగాహన లేదని అంటే, కొంతమందికి అవగాహన లేదనైనా. ఎందుకని? దేవుని పట్ల భయభక్తులు ఉంటే కదా వారికి అవగాహన వచ్చేది. కనుక ఈరోజు దేవునికి భయపడేవారు తక్కువ, దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకున్నవారు ఎక్కువ. కనుక దేవుని కొరకు బ్రతికే వారిలో మనం ఉండకూడదు. దేవుని కొరకు ఆయన్ని తెలుసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఓకేనా? ఇంకా వీళ్ళు ఉపవాసాలు చేసి ఏం చేస్తారట, మీరు మనుషుల్ని ఏం చేస్తారన్నాడు కింద మాట చదువునన్న అక్కడ యెషయా గ్రంథము 3వ అధ్యాయం. మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత ఏం చేస్తారట వీళ్ళు? కఠినమైన పని చేయించుకుందరు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అంటే వీళ్ళు ఎలా ఉంటున్నారు ఉపవాసం చేసేటప్పుడు? గుద్దులాడుచు, వివాదమాడుచు, కలహమాడుచు, అన్యాయంగా ఉపవాసం ఉంటున్నారు. ఎలాంటి ఉపవాసం కాదు. ఉపవాసం ఉన్నామంటే అది హృదయపూర్వకంగా ఉండాలి. అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, ఇతరులను బాధించకూడదు, దూషించకూడదు, ద్వేషించకూడదు. ఇవి ఉపవాసాలంటే. ఏదో నీకు ఏదో కలిసి వస్తుందని, దేవుడు చూస్తాడు అని, ఇతరులు పెడతారని, ఇతరులు చూస్తారని ఎలాంటి వాటిని చేస్తే మనం ఇంకా దేవుళ్ళు ఎదగలేదు. ఇంకా బాలురమే, ఇంకా చిన్నవారమే. ఇంకా బాలురుగా చిన్నవారుగా ఉంటే దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుస్తాం మనం? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలంటే నిరంతర సాధన చేయాలి వాక్యంతో అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మోషేబాబు. ఓకేనా? అంటే వీళ్ళ హృదయం మారకుండా చేసే ఉపవాసం దేవునికి ఇష్టమైనది కాదు అని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు ఈ 5 వచనాలు. ఇంకా 5వ వచనం అయిపోయిందా? 5వ వచనం కూడా చదువుదాం చూడండి. అట్టి ఉపవాసం నాకు అనుకూలం అని అడుగుతున్నాడు. ఎలాంటిది? అట్టి ఉపవాసం నాకు అనుకూలమైనది. చదవండి నాతో పాటు. అట్టి ఉపవాసం అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమగునని మీరు అనుకుందురా? అంటే చూడండి, ఎలాంటి ఉపవాసాలు నేను ఇష్టపడతానా, నాకు అనుకూలమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు యెషయా ప్రవక్తకి, వెళ్ళి వారికి చెప్పు నాయనా అని. అంటే దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటి? దేవుని మీద భక్తిగా హృదయపూర్వకంగా ఆధారపడి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడము ఉపవాసము అని. అంటే మనుషులకు కనబడాలని అసలే కాదు, దేవునికి కనబడాలని అసలే కాదు, ఇతరులకు కనబడాలని అసలే కాదు. ఉపవాసం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మన ద్వారాగా ఎవరో నొప్పి బాధింపకూడదు, ఇలాగ ఉండాలన్నమాట. అందుకనే దేవుని కొరకు మనం సెపరేట్ అయినటువంటి జీవితాన్ని గడిపితేనే కానీ పని అవ్వదు.
ఇక అలాగే ఇలాగ బ్రతికేసి నేను భక్తిని కొనసాగించేస్తాను అనుకుంటే నిన్ను నువ్వు మప్పించుకోగలదువేమో తప్ప దేవుణ్ణి మప్పించుకోలేను సుమా. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే దేవుణ్ణి సేవించడమే మానేసుకోవాలి. అటు ఇటుగా ఉంటే మనం ఫలించలేం ప్రియులారా. మనం ఫలించాలంటే ఉపవాసాలలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొన్ని సూచనలు తీసుకోవాలి. అవి ఏంటో రెండో భాగంలో మనకు కనబడతాయి. నిజమైన ఉపవాసము ఎలాగుంటుంది ఇప్పుడు 6-7 వచనాల్లో చూద్దాం. నిజమైన ఉపవాసం ఎలాగుంటుందని అంటే, నిజమైన ఉపవాసం మనం ఎలాగ చేయాలంటే బంధింపబడిన వారిని విడుదల చేయాలి. ఏం చేయాలి మోషే బాబు? బంధింపబడిన వారిని విడుదల చేయాలి. ఇక ఆకలిగొనిన వారిని ఆహారం పెట్టాలి. ఏమండి రెండోది ఏం చేయాలంటే మనం అణగారిన వారిని విడిపించాలి. ఓకేనా? ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి. ఆశ్రయం లేనటువంటి వారికి మనము ఏం చేయాలి? ఆశ్రయాన్ని కల్పించాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి. మనకి ఇవన్నీ కూడా నూతన నిబంధన గ్రంథంలో మనకు కనబడితే యేసుక్రీస్తుల వారు మనకి నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టారని మాట్లాడతారు కదా. అలాగే ఇప్పుడు నిజమైన ఉపవాసం ఎలా ఉంటుందని తెలియజేస్తున్నానంటే 6-7 వచనాలు చదువుదాం ఒకసారి. ఓకేనా? 6-7 వచనాలు చదువుకుందాం చూడండి. దేవుడు ఎలాంటి ఉపవాసం చేయమంటున్నాడంటే దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పాలట. ఏం చేయాలట మోషే బాబు? దుర్మార్గులు కట్టినటువంటి కట్లు విప్పాలి. చదివేద్దాం. ఇప్పుడు ముందు 6-7 వచనాలు చదివేసి ఆ తర్వాత దేవుని ఉద్దేశం మనం తెలుసుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటియు, కాడిమాను మేకులు తీయుటియు, బంధింపబడిన వారిని విడిపించుటియు, ప్రతి కాడిని విరగొట్టుటియు, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి మురకము త్రిప్పకుండా వలెను, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకొనుము, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చిటియు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటమాట, ఇప్పుడు ఇతరులకి సహాయాల్ని అందించాలి. ఇతరులకి సహాయాల్ని కొన్నింటిని ఇక్కడ రాయించాడు. ఇప్పుడు నీ జీవిత కాలంలో నీకు కొన్ని ఎదురు పడుతూ ఉంటుంటాయి. కొంతమంది రోగాలతో ఉంటారు, వ్యాధులతో ఉంటారు, కోర్టుల్లో ఉంటారు, జైల్లో ఉండొచ్చు. నీకు తెలిసిన నీ తోటివారు, నీ సహోదరులు ఎలాగైతే వారి ఇబ్బందులు పడుతున్నారో వారి ఇబ్బందుల్లో నువ్వు వారిని ప్రేమించగలిగినట్లయితే, వారి ఇబ్బందుల్లో నీకున్న వాటిని వారికి నువ్వు ఇవ్వగలిగితే, వారిని ఆశ్రయించి వారికి కొదువైన వాటిని ఇవ్వగలిగితే ఇదే ఉపవాసం అంటున్నాడు ఆయన. వాస్తవానికి ఒక మాట చెప్పమంటావా? నువ్వు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, ఉపవాసం చేయకపోయినా పర్లేదు. ఎలాంటి వాటిని అన్నిటినీ చేస్తే, ఎలాంటి వాటిని అన్నిటినీ చేయలేనటువంటి వ్యక్తులు చేయాలి ఉపవాసం. ఎలాంటి వాటిని అన్నిటినీ చేయని వ్యక్తులు చేయాలి ఉపవాసం. ఎందుకని? వీళ్ళ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అప్పుడన్నా వారి హృదయాన్ని తెరుస్తాడు. ఎందుకంటే నీకు బోల్డ్ అంత ఉందా, నీకు తినడానికి సరిపడగా ఉన్నప్పుడు తినడానికి లేని వారికి నీ వంతులోది ఇతరులకు నువ్వు పెట్టాలి. ఏమిటి? దయాదాక్షిణ్యము గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చినని వ్రాయబడింది లేఖనం. కనుక మనం ఇతరులకి పెట్టేవారిగా ఉండాలి. కానీ ఈరోజు ఇతరులకి పెట్టేటువంటిది ఏమీ లేదు, కానీ అందరూ భోగభాగ్యాలతోనే ఉన్నాం. కనుక ఇప్పుడు ఏమీ లేదంటే మనిషికి సమాధానం లేదు, అది సమాధానం పడేటట్టుగా మనము ఉండాలి. ఇలాగా ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో ఉపవాసం మనం చేస్తున్నాడు, కొన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది దైవపరంగా ఎదుర్కోవాలని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. మనము సేవ చేయాలి, ప్రేమతో దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేయాలని ఈ 6-7 వచనంలో మనకి సెలవిస్తుంది. ఒకసారి యెషయా గ్రంథము ఈ మొదటి అధ్యాయం 17 వచనం చదువుదాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 17 వచనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 17 వచనం. కీడు చేయటం అని మేలు చేయి నేర్చుకోండి. నువ్వు ఉపవాసం ఉండే ముందు ఏం చేయాలంటే కీడు చేయటం అని మేలు చేయి, అప్పుడు నువ్వు ఉపవాసం చేయి, అది నేను అంగీకరిస్తాను అంటున్నాడు. ఈ రెండు చేయకుండా ఉపవాసం చేస్తే ఎంత లాభం? నువ్వు ఒక పక్కన కీడు చేసేసి ఓ పక్కన ఏమో అందరికి అన్యాయం చేసేసి ఉపవాసం చేస్తే నేను అంగీకరిస్తానా? నాకు అలాంటి ఉపవాసం వద్దు. నువ్వు ఉపవాసం ఉండే ముందు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, కీడు చేయటం అని మేలు చేయి నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి. న్యాయం ఏం చేయాలట? జాగ్రత్తగా విచారించండి, హింసింపబడిన వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాల పక్షంగా వాదించండి. ఇవన్నీ చేసి ఉపవాసం చేయండి అంటున్నాడు. మనం ఏం చేయం, డైరెక్ట్గా ఉపవాసం చేస్తాం అంతే. అది దేవుడు ఎలా అంగీకరిస్తాడు?
ఒకవేళ రైటే, నీకు ఈ విషయాలు తెలియకపోతే నువ్వు ఉపవాసం ఉండు, మంచిది. నీకు ఈ విషయాలు తెలిసిన తర్వాత తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే నీ ఆత్మకి, నీ ఆత్మీయ స్థితికి ప్రమాదకరం. ఇప్పుడు రోగం ఉందని చెప్పాడు, వైద్యుల దగ్గరికి వెళ్ళాం, నీకు పలానా రోగం ఉందన్నారు, ఆ రోగానికి సంబంధించినటువంటి వాటి ఆహార పదార్థాలు తినొద్దంటాడు. ఇప్పుడు పచ్చకామెరలో వచ్చింది నాకు, పచ్చకామెరలో వచ్చిన తర్వాత నా ఇష్టమైనవన్నీ నేను తిన్నాను అనుకో, 5వ రోజుకో 6వ రోజుకో సాప చుట్టేస్తారు, పెట్లు పెడేస్తారు, భూమిలో కప్పెట్టేస్తారు. కారణం ఏంటి? వైద్యులు చెప్పింది సంప్రదించలేదు కనుక. ఇప్పుడు ఇప్పుడు ఉపవాసం చేసేటప్పుడు కొన్ని కూడా జాగ్రత్తలు చెప్తున్నాడు. ఈ జాగ్రత్తలు పాటించకుండా ఒకవేళ మనం కూడా ఉపవాసం చేసామనుకో, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం చేసినా నీ భక్తి జీవితము ఆవగింజంతా కూడా వృద్ధి చెందదు. మన భక్తి రోజు రోజుకి వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందేటట్టుగా మనం ఉపవాసం చేయాలి. ఇక మరొక మాటను కూడా చూద్దాం. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం ఒకసారి. వస్తారా? యేస్కేలు గ్రంథము అంటే మనకి ఈ పక్కన ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి చూసారా, యేస్కేలు గ్రంథం, వీరప వాక్యాలు వీటన్నిటి పక్కన ఉంటుంది. పేజ్ నెంబరు 686. ఎన్నో అధ్యాయానికి వెళ్దాం? 18వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీరు చూడండి జాగ్రత్తగా. 18వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అక్కడ ఉపవాసం గురించి దేవుడు ఇక్కడ మరింత సమాచారాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఒకడు నీతిపరుడై ఉండి నీతి న్యాయములను అనుసరించి వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకు. ఇతను ఏం చేస్తున్నాడట? పర్వతముల మీద భోజనం అక్కడ చూడాలి, పర్వతముల మీద భోజనం చేయకు. ఏమండి? ఇశ్రాయేలు పెట్టుకున్నటువంటి విగ్రహముల తట్టు చూడకు, తన పొరుగువాని భార్యని చెరపకు, ఏమండి బహిష్టమైన దానిని కూడకు, ఎవరినైనాను బాధ పెట్టకు, రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి, ఇలా బలత్కారము చేత ఎవరినైనాను నష్టము కుండువాడే, ఆకలి పోయిన వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, అప్పు ఇక లాభము చేపట్టకయు, ఏమండి అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడే నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. అంటే ఉపవాసము ఎలా చేయాలన్నాడు ఇక్కడ. ఒక వ్యక్తి చూడండి, ఒక మంచి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి కనబడుతున్నాడు? ఇశ్రాయేలులో ఎవరో చేయనటువంటి రీతిగా ఈ వ్యక్తి ఇక్కడ కొనసాగిస్తున్నాడు. ఎవరిది దోచుకోవడం లేదు, ఎవరిది ఆశించడం లేదు. దేవుడు ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ వ్యక్తి జీవిస్తున్నాడు. ఎలాంటి ఆయన ఉపవాసం చేశాడనుకో, బాబు అర్జెంటుగా మా వాడి మనవులు ఏంటో ఒకసారి చూడండి. వాడు ఏం కావాలనుకుంటున్నాడు? ఇన్ని ఆడికి ఇచ్చినా ఇంకేం కావాలంటున్నాడు వాడికి ఏం కావాలో చెప్పండి అని. అతను ఉపవాసంలో ఏదైతే కోరుకుంటాడో కోరుకున్న దాన్ని బట్టి అంతా కూడా దేవుడు చేస్తాడు. తనకున్నదే తనతో పాటు తనలాగా ఇతరులు బ్రతికేయాలని అతను ఉపవాసం చేస్తున్నాడు. అంటే ఇతను చేసే ఉపవాసం ఎవరి కొరకు చేస్తున్నాడు? వెరీ వెరీ గుడ్. అంటే మనం ఉపవాసం ఇప్పుడు ఎవరి కొరకు మనం చేయాలి? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. ఎవరి కొరకు ఉన్నారు ఆయన ఉపవాసము? అంటే ప్రపంచ మానవాళ్ళందరినీ నేను ఇప్పుడు నీ దగ్గరికి నడిపించాలి తండ్రి, అట్టి భాగ్యాన్ని, అట్టి సామర్థ్యాన్ని నాకు ఈ తండ్రి అని తన దేహంతో ఉపవాసం ఉంటూ దేవుణ్ణి కొనియాడుకుంటున్నాడు. ప్రపంచ మానవాళ్ళందరినీ రక్షించడం కొరకు ఆయన ఏం చేశాడు? కార్యదీక్ష చేశాడు, ఉపవాసం చేశాడు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఒక వ్యక్తిని చూపిస్తూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవని భార్యనైనను, ఎవండి రుణస్థునికైనను తాకట్టు చెల్లించక బలత్కారం చేత ఎవనైనా నష్టము కలిగజేయువాడే, ఆకలి కొనిన వానికి ఆహారం ఇస్తున్నాడట. ఎలాంటి వ్యక్తి దేవునికి ఉపవాసం ఉన్నాడు అనుకోండి, అట్టి ఉపవాసాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని అంతటనే మారుస్తాడు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ మారుస్తాడు. తను ఏదైతే కోరుకుంటున్నాడో కోరుకున్న వాటిని అన్నిటినీ జరిగించేస్తాడండి దేవుడు. అలాంటి ఉపవాసం చేయాలని దేవుడు మీ నుంచి నా నుంచి ఆశిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? ఇంకా మరొక మాటను కూడా చూద్దాం. యేసుక్రీస్తుల వారు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఒకసారి మత్తయి సువార్త 35-36 వచనాలు చదుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము తీసారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 35-36 వచనాలు చూద్దాం. 35-36 వచనాలు చదువుదాం. ఓకే, వెరీ గుడ్. నేను ఆకలి గొంటిని మీరు నాకు నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి అని అంటున్నాడు. చూసారా? అంటే మనం ఉపవాసం చేయడానికి ముందు ఏం చేయాలంటే మనం ఇతరులకి భోజనాన్ని మనం పెట్టాలి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిక గొంటిని నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి.
చూసారా, ఇన్ని రకాలుగా మనం ఇతరులకి ఈ కార్యాలన్నీ చేసి అప్పుడు ఉపవాసం చేసాం అనుకోండి, నీకు ఏదైతే మేలుకరమో, నీ భవిష్యత్తుకి ఏదైతే బాగుంటుందో, నువ్వు ఆయన మహిమని ఇంకా ఆకాశం అంత ఎత్తులోనికి ఎలా తీసుకుని వెళ్ళాలో నీకు మార్గాల్ని సిద్ధం చేస్తాడు. నువ్వు చేసే పనిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది ఎలాగుంటుందంటే 30 తంతులుగా, 60 తంతులుగా, 100 అంతలుగా ఫలించేటట్టుగా దేవుడి ద్వారాలను తెరుస్తాడు. నీ చేతి మీద ఏది చేసినా ఫలిస్తుంది. నీ చేతి మీద ఏది చేసినా ఫలించాలంటే ఒకసారి మనం దేవుని మాటలనే ఆలోచించాలి. ఇతరుల కొరకు మనము ఏది చేసినా సరే, భక్తులందరూ ఇతరుల కొరకే రాజ్యాలను కాపాడారు, రాజులను కాపాడారు, ప్రజలను కాపాడారు. వారు సామర్థ్యాన్ని అంతటిని కూడా ఇతరుల కొరకే ఉపయోగించారు. కనుక ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం కూడా చూద్దాం. ఈ సందర్భాన్ని బట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటి, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఏం చేయాలంటే ఆ వ్యక్తి తనను తాను కాపాడుకోవాలి. చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, చదువునని ఏముంది అక్కడ, దిక్కులేని పిల్లలను, 1వ అధ్యాయం 27వ వచనం, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రును వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను ఏం చేసుకోవాలట, కాపాడుకోవాలి. తనను తాను ఏం చేసుకోవాలంటే మోషే బాబు, కాపాడుకోవాలి. ఇలాంటి భక్తిని మనం కొనసాగించి ఉపవాసం చేసామనుకోండి, దేవుడు ఆలకిస్తాను అని అంటున్నారే. దేవుడు ఏం చేస్తాడంటే మోషే బాబు, ఆలకిస్తాడు. కనుక దేవుని పట్ల మనం ఇష్టమైనటువంటి ఉపవాసాలని చేసేవారిగా ఉండాలి. ఇతరులకి మనకు ఉన్నదంతా పెట్టేయాలి. అందుకని అన్నాడు కదా, నేను అన్నీ చేసేసాను, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అన్నాడు. నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చే అన్నాడు. అప్పుడు బాధ కలిగింది ఆయనకి. మనం బీదలతో మనకంటే తక్కువ వారిని ఎందుకు పుట్టించాడంటే దేవుడు, నువ్వు ఉన్నది వారికి పెట్టాలని, నీకున్నది వారికి ఇవ్వాలని. కనుక మనం అట్టి రీతిగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. 8వ వచనం దగ్గర ఆగిపోయి మనం 8వ వచనం చదువుకుందాం. ఈ సందర్భంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి, 8వ వచనం దాకా అయిపోయింది కదా. 8వ వచనం కింద మాటలు చూద్దాం. అలాగును నీవు చేసిన ఎడల నీ వెలుగు వేగువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ వైపు నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. దేవుడు పిలవగా ఏం చేస్తాడట నాయన? మనం పిలవగా ఏం చేస్తాడంటే దేవుడు ఉత్తరం ఇచ్చేస్తానంటున్నాడు. ఎప్పుడు దేవుడు చేయమన్న వాటిని మనం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నువ్వు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానెను, ఇతరులను బాధించుటయు. అంటే మనం ఏం చేయకూడదని అంటే, నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన నియమించినటువంటి ఆ నీతి నియమాల్ని మనం అనుసరించినప్పుడు, ఓకేనా? అలాంటి ఉపవాసం మీరు నేను చేయాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కనుక ఈ 3వ భాగంలో మనకి ఏం కనబడుతుంది అంటే, దేవుడు చెప్పినటువంటి ఉపవాసాలను మనం చేస్తే, ఎలా చేస్తే దేవుడు తనకిష్టమైనటువంటి ఉపవాసం చేస్తే మనకి చక్కనటువంటి ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. మన సైన్యపు వెనకటి భాగాన్ని ఉంటాడట. మనము పిలవగా నేనున్నాను అని అంటాడట ఆయన. కనుక అలాంటి ఉపవాసం చేసి మనం దేవుణ్ణి మహిమపరచాలని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది. ఇంకా 9వ వచనం అన్నాడు చూడండి, ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలగొనిన వారికి శ్రమపడు వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారమందు నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున
ఆయన నిన్ను తృప్తిపరిచి ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను బలపరచెను. నీవు నీరు కట్టిన తోటవలను నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడూ ఉబుకుచుండు ఎప్పుడు ఊపుకుచుండు నీటి ఊట వలను నీటి ఓట వలన ఉండెదవు. ఉండేదవు. పూర్వకాలము నుండి పూర్వకాలం నుండి పాడైన స్థలములను పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు. నీ జనులు కట్టెదరు. అనేకులు అనేకులు పాడైపోయిన పునాదులను పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. నీవు మరలా కట్టెదవు. విడువబడిన దానిని విడువబడిన దానిని బాగు చేయువాడవనియు బాగు చేయవాడు అని దేశములో నివసించినట్లుగా దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడుగా రావాలి సిద్ధపరచువాడుగా నీకు పేరు పెట్టబడెను. నీకు పేరు పెట్టబడిన. అంటే దేవుడు ఎన్ని రకాలుగా ఆశీర్వాదాలు ఇస్తున్నాడో చూడండి. ఇన్నింటిని మనం పొందుకోవాలంటే, ఇన్నింటిని మనం అనుభవించాలంటే మనం ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అని అంటే, ఎలా ఉండాలి? ఇతరులకి మన ద్వారాగా ఏది కూడా చిన్న నొప్పి కూడా కలగకుండా మనం బ్రతకాలి. మనం ఎలాగైతే మనల్ని మనం ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. ఇతరులను ప్రేమించకుండా మనం ఎంత పరిచర్య చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా శూన్యము అని చెప్పేస్తున్నాడు దేవుడు. ఓకేనా? ఆయన శూన్యం అని చెప్పేసిన తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవదు. ఇప్పుడు పలానా ఉద్యోగానికి ఈ అర్హతలు ఉన్నవారే కావాలని వారు చెప్పినప్పుడు మనం 10th క్లాస్ చదివేసి అక్కడ అటు ఇటు తిరిగామనుకో, మన టైం వేస్టు, మనం పనిపోడు, మన డబ్బులు వేస్టు కదా. ఆ ఉద్యోగానికి అర్హులు ఎవరని వాళ్ళు ప్రకటన చేశారో వాళ్ళ మాత్రమే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళే అర్హులు. అనర్హులందరూ ఈరోజు ఏం చేస్తారనంటే రాసేస్తున్నారు, వస్తాయాలకు వాళ్ళకి జాబులు, సమయము, ట్రైనింగు ఇవన్నీ పాడు. కనుక మనం అలా ఉండొద్దు. దేవుడు ఏదైతే చెప్పాడో మనం అదే చేయాలి. అండ్ దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే ఆశీర్వాదాలు ఎలా వస్తాయో చెప్తున్నాడు అనమాట. ఈ సందర్భాన్ని మనం అలాగే చూసుకున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాలు చేస్తే ఎలా ఉంటుంది? నీ వెలుగు ఉదయకాలం వలె ప్రకాశిస్తుందట. నీ వెలుగు ఎలా ఉంటుందట? ఉదయకాలం వలె ప్రకాశిస్తుంది అన్నాడు. మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటున్నాడు. ఏమండి? దేవుడు నీకు ముందుగా నడుస్తాడట. ఎప్పుడు? ఎదుటి వారికి నువ్వు క్షేమాన్ని కలిగిస్తే దేవుడు నీకు ముందుగా నడుస్తాడు. ఏమండి? నువ్వు తోటగా, ఫలవంతమైనటువంటి తోటగా ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి? న్యాయం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ భాగాలన్నీ మనకి సెలవిస్తున్నాయి అనమాట. 8 వచనం నుంచి 8 నుంచి 12 వచనాలు. ఇప్పుడు చివరిగా ఇప్పుడు విశ్రాంతి దినాన్ని ఇప్పుడు విశ్రాంతి దినాన్ని మనం సక్రమంగా ఆచరించామనుకోండి, దేవుడు మరి ఎలాంటివి ఇస్తానంటున్నాడో మరి కొన్ని మాటలు మనం చూసేసి ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 13, 14 వచనాల్లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలోనికి, స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు, నడిపిస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు చివరిగా మాటలు మనం చదివేసుకుని ముగించేసుకుందాం. 8వ వచనము, 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానని అంటున్నాడు. ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానని అంటున్నాడు. ఇది చాలా గొప్ప మాట. ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాను. ఒక్కసారి ఈ మనసుని హృదయపూర్వకంగా మనసులో పెట్టుకుంటే నాకు చాలా ఆనందం వేసుకొస్తుంది. చూద్దాం ఆ మాటని ఏంటో మనం తర్వాత పంచుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు. అక్కడ దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల మీద నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీవు అనుభవములో ఉంచెదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి విశ్రాంతి దినం అనేటువంటిది దేవుడు నియమించినది. ఆ నియమానికి నువ్వు
లోబడి ఆ నియమానికి విధేయుడు అయితే నిన్ను ఏం చేస్తానంటున్నాడంటే నిన్ను ఏం చేస్తానంటున్నాడంటే ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించేదను అని అంటున్నాడు. ఉన్నత స్థలాల మీద ఎక్కించడం అని అంటే ఏమండి ఈరోజు ఏమండి ఒక మంచి కాలేజీలో సీట్ రావాలి అని అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. పలానా రంగరాయి మెడికల్లో సీట్ వచ్చిందని అంటే, ఆదిత్య కాలేజీలో సీట్ వచ్చిందని అంటే, చైతన్య స్కూల్లో సీట్ వచ్చిందని అంటే అది చాలా ఇంటెలిజెంట్తో కూడుకున్న టాలెంటెడ్తో కూడుకున్నటువంటిది. ఇప్పుడు ఉదాహరణకి సేవగన్నయ్య బీటెక్ని పూర్తి చేశాడంటే ఎక్కడో శ్రీకాకుళము న్యూజివీడులో ఆయన బీటెక్ని కంప్లీట్ చేశారు. అక్కడ న్యూజివీడు దాకా ఇక్కడ శ్రీకాకుళం దాకా వెళ్ళారని అక్కడ దాకా ఎక్కించాడు ఆయన. ఏమండి అంటే ఉన్నత శిఖరాల్లోనికి తన పిల్లల్ని ఏం చేస్తాడో చిన్న వయసులోనే అక్కడికి ఎక్కించాడు. రాత్రికాల సమయంలో మరలా ఎక్కడికి ఎక్కించాడు? ఆయన్ని వేదిక మీదకి ఎక్కించాడు. ఆయన చక్కటి రీతిలో వాక్యాన్ని అందించాడు. ఇలా మన పిల్లల్ని అందరినీ చూసుకుంటుంటే ఉన్నతమైనటువంటి స్థలాల్లో నేను మిమ్మల్ని ఎక్కిస్తాను అని అంటున్నాడు. అది చాలా గౌరవంతో ఘనతతో కూడుకున్నటువంటిది. ఇది దేవుడు అందిస్తున్నటువంటి ఆశీర్వాదం. కనుక ఏం చేయాలట? నా విశ్రాంతి దినం నువ్వు వ్యాపారం చేయొద్దు అంటున్నాడు. విశ్రాంతి దినాన నీకు ఎంత ఇస్తానన్నా సరే దాని మట్టుకి ఆ పూట మట్టుకు ఆగిపో. లేదు విశ్రాంతి దినాన్ని ఒక 5,000 వచ్చే పని ఉంది, 5,000 కొరకు నువ్వు వెళ్ళు. ఏదో ఇంటికాడో లేకపోతే ఎవరికన్నా ఇబ్బంది కలిగిందనుకో 5,000 కాస్త 10,000తో పోతుంది. మన చేతులు నువ్వు అన్నా కదా, ఒక ఆయనకి బిడ్డలు అందరూ, ఒక ఆయనేమో పొట్ట కోసేసాడు, ఒకడేమో చైర్ కింద ఉండిపోయాడు అని అనుకున్నాం కదా. చూసారా? అంటే వాళ్ళు ఏం చేశారు? దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. దూరం అయిపోయేటప్పుడు వారికి ఏమైంది? ప్రమాదము. ఎప్పుడు కూడా మనకి ప్రమాదం ఎప్పుడు కూడా పొంచి ఉన్నది. ప్రమాదపు అంచునున్నాం. దేవుని కృప ఏం చేస్తుందంటే ఆ అంచు నుంచి నిన్ను నన్ను తప్పిస్తుంది. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మనకు ప్రమాదాలు బోర్డని లారీ కూడా చెప్పి వస్తాడా? ఒకసారి మన ముగ్గురు మీదకి వచ్చేసాడంటే మనం ఏమైపోతాం? అంతే కదా, ప్రమాదం మనకు అంచులో ఉన్నది. దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఉన్నత స్థలాల్లో ఆయన ఎక్కించాలనుకుంటున్నాడు. ద్వారాలు ఆయన తెరుస్తాడు, మెట్టలుగా ఉన్న వాటిని తెరుస్తాడు ఆయన. కారణం ఆయన సేవకుడిని, ఆయన పిల్లల్ని కాపాడు, కొనకడు, నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఉన్నత స్థలాల్లో ఏం చేస్తాడు? మోషే బాబు ఆయన ఎక్కిస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఒకసారి యెషయా గ్రంథము ఈ సందర్భాన్ని బట్టి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 56:2 చదువుదాం. వెరీ గుడ్. 56వ అధ్యాయము 2 చూడండి. ఇక్కడ ఏమైనా వెళ్ళింది? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టుకుని వాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి రూఢిగా దానిని గైకొని నరుడు ధన్యుడు. అంటే విశ్రాంతి దినాన్ని మనం చక్కగా ఏ కీడు చేయకుండా ఏం చేయాలట? తన చేతిని బిగపెట్టుకోవాలి. ఇది విశ్రాంతి దినము. పెందలకాడ నేను దేవుణ్ణి ఆరాధించాలి, పెందలకాడ నేను దేవుణ్ణి మహిమపరచాలని తన వ్యక్తిని ఏం చేయలేదు? తను ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపెట్టుకోవాలి. తన పాదాలకి ఏమండి తన పాదాన్ని కట్టేసేసుకోవాలి, తన చేతులకి బిగపెట్టేసుకోవాలి, తన నోటికి కళ్ళన్నీ కీడు చేయకుండా అలాంటి నరుడు ధన్యుడు అంటున్నాడు. ఇక 4వ వచనం కూడా చూడండి ఏమని మాట్లాడుతుంది. 4వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనలను ఆధారం చేసుకోవాలంటున్నాడు. నా నిబంధనలను ఆధారించి నేను కోరుకున్న వాటిని చేయాలంటున్నాడు. ఆయన కోరుకున్న వేటి? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించి నీకున్నది ఇతరులకు ఇవ్వు అని దేవుడు అంటున్నాడు. విశ్రాంతి దినాన్ని నువ్వు ఎలా ఆచరించగలిగితే, నువ్వు ఎలా చేయగలిగినట్లయితే నేను నిన్ను ఆకాశం అంత ఎత్తులో చూపెడతాను రా నాయన అంటున్నాడు. ఈరోజు దేవుని నమ్ముకుని ఏమండి ఆకాశ సింహాసనాలకి అధిష్ఠితులైపోయారు. అందుకనే దైవ సేవకులు ఏమండి వేదికను అలంకరించినప్పుడు ఏమండి ఆ వేదిక మీద ఆసీనులై ఉన్న దైవ సేవకులు అంటారు. ఆ వేదిక మీదకి ఎక్కించింది ఎవరు? దేవుడే. ఉన్నత స్థలాల మీదకి నేను ఎక్కిస్తానన్నారు ఆయన. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమన్నాడు చూడండి. ఇదే 56:4 కదా. 6వ వచనం చదువుదాం. 6వ వచనం ఏమంటున్నారు ఆయన? విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై ఆయన నామమును ప్రేమించు ఆయనకు పరిచర్య చేయవలన ఆయన పక్షముగా చేరువారిని కూడా నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఏమండి వీళ్ళందరినీ ఏం చేస్తాను? నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేది అంటున్నాడు. పరిశుద్ధ పర్వతానికి ఏం చేస్తాడట? నా విశ్రాంతి దినాన్ని ఆచరించే వారిని నా పరిశుద్ధ పర్వతమున దగ్గరికి నేను తీసుకుని వస్తాను. అంటే ఇశ్రాయేలు ప్రాంతాలన్నీ కూడా ఏమండి మోషే బాబు, ఇశ్రాయేలు భూభాగం అంతా కూడా ఎత్తైన స్థలాల్లో ఉంది. అందుకే నేను అక్కడికి మిమ్మల్ని ఎక్కిస్తాను, అక్కడ మిమ్మల్ని పెడతాను, నా పర్వతం దగ్గరికి నేను మిమ్మల్ని తోడుకుని వస్తాను అన్నాడు. మరలా అక్కడ ఏమన్నాడు? 58వ అధ్యాయంలో ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను అని అంటున్నాడు. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందపరుస్తాను అని అంటున్నాడు.
ఏమండి నా ప్రార్థన మందిరంలో దేవుడు ఏం చేస్తాడట? వారు ఆనందం ఆనందపరుస్తాను అన్నాడు. అలాగే 61వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం చూడండి. ఇదే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 61 10. ఓకే, నేను చదువుతున్నాను. శృంగారమైన పాక ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. అక్కడ చూడాలి, రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబటను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించేదను. ఏమండి, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భక్తుడు చూడండి, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే ఎంతటి సౌభాగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఉపవాసాన్ని గురించి చెప్పాడు. ఏమండి, విశ్రాంతి దినాన్ని గురించి చెప్పాడు. తనకిష్టమైన కార్యాలు చేయాలంటున్నాడు. ఏమండి, ఇంకా రోమపత్రిక 14 అధ్యాయం ఒకసారి చివరిగా 17 వచనం కూడా చదువుదాం. రోమపత్రిక నేను తీసాను, మీరు చూడండమ్మా. 14 అధ్యాయము 17 వచనం చదువుదాం. 17 వచనం. అంటే దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలే ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం ఎలాగుందట? నీతి, పరిశుద్ధాత్మ, ఆనందమునై ఉన్నది. అలాంటి వాటికి నిన్ను వారసుని చేస్తున్నాడు. ఈరోజు చాలామంది కొన్నింటికి వారసులు అయిపోరు. బాధ, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, దీనికి వారసులు అయిపోరు. మరి మనల్ని దేవుడు దేనికి వారసులుగా చేశాడు? ఇది రాత్రి ప్రార్థన, మొన్న ప్రార్థన, ఉదయం ప్రార్థన, మరలా సాయంత్రం ప్రార్థన, వీటికి వారసులుగా మనల్ని చేశాడు. వీటిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కనుక వీటిని పొందుకునేవారుగా, వీటిని గైకొనేవారుగా దేవుడు అందరి కొరకు సిద్ధం చేశాడు. మన కొరకే కదా, అందరికీ, క్రైస్తవులందరికీ దేవుడు ఏం సిద్ధం చేశాడు? ఆయనకి కొన్నింటిని వారసులుగా చేయాలన్నాడు. ఉల్లాసానికి వారసుడిగా, ఆనందానికి వారసుడిగా, సంతోషానికి వారసుడిగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇశ్రాయేలుని ఎత్తైన స్థలాల్లో ఉంచుతానన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 105 10 11 వచనాలు చదువుతాం. కీర్తన గ్రంథము 105 వెరీ గుడ్ 10 11. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చును. కనాను దేశాన్ని అంటే ఎత్తైన భూభాగాన్ని వారికి ఇస్తానండి. ఎత్తైన భూభాగంలో మనం కట్టుకుంటే గాలివానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, నీరు తాకిడి వచ్చినా ఎత్తైన ప్రాంతంలో ఉన్నామనుకుంటే సురక్షితంగా ఉంటుంది. పల్లపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వాతావరణం హెచ్చరికలు రాగానే ఖాళీ చేసింది బాబో ఇక్కడి నుంచి అంటారు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళిపోండి అంటారు. దేవుడు కూడా ఎత్తైన ప్రాంతాలు ఎడతాను, నా పరిశుద్ధ పర్వతానికి తోడుకుని వస్తానన్నాడు. ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని అంటున్నాడు. కనుక ఉన్నతమైనటువంటి వాటిని అందుకోవాలి. గెలవడానికే పుట్టించాడు, గెలుపు బాటలో యేసు నిన్నుంచాడు, అలసిపోక పరిగెత్తాలి, రాణించాలి ఉత్సాహం అని భక్తులు విజయకీర్తనని పాడారు. నేడు మనము కూడా అలా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా, మరి ఫలవంతమైనటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక ముగింపు ఏమండి, మొదటిగా నేపథ్యం చూసాము, సమస్య ఏంటో చూసాము, సారాంశము చూసాము. ఇప్పుడు చివరిగా ముగింపు ఏంటంటే కేవలం మన ప్రార్థనలు, ఉపవాసాలు మాత్రమే కాకుండా ఇతరులకి సహాయం చేయాలి. కేవలం ఉపవాసాలు, ప్రార్థనలే మాత్రమే కాకుండా ఇతరులకు మనం ఏం చేయాలి? సహాయాన్ని అందించాలి. ఒకటి, తర్వాత న్యాయంగా జీవించాలి, ప్రేమతో నడవాలి. అప్పుడు మన ఆరాధన దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. అందరి ఆరాధనలు, అందరి ఉపవాసాలు, అందరి విశ్రాంతి దినాలు దేవుడు మనందరికీ మహిమకరంగా జరిగించునుగాక. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఈ కుటుంబ ప్రార్థన నేటికి మీరు దీవించారని, ఆశీర్వదించారని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన బట్టి విశ్వసిస్తున్నాను తండ్రి. దేవా, ఇక ముందు కూడా ఈ పరిచర్య ఇటు రీతిగా జరగడానికి మీ సహాయాలు తెచ్చండి తండ్రి. మేము ఎంతటి ఆనందాన్ని, సంతోషాన్ని, నాయన అనుభవాన్ని, అలాగే జ్ఞానాన్ని, అలాగే మీ యొక్క నాయన తండ్రి చిత్తాన్ని తెలుసుకుంటున్నాము. మా తోటి సహోదరులు ఇలాగే వారు కూడా నేర్చుకుని, తెలుసుకుని మిమ్మల్ని ఉన్నతంగా మహిమపరచడానికి సహాయాలు తెచ్చండి. నేడు విత్తబడిన వాక్యము మా వినికిడిలో ఫలింపజేయండి. ఏ బిడ్డలనైతే ఈ వాక్యము తాకుతుందో వారి హృదయాంతరంగాలు తెరుచుకుని ఈ మాటలు వారి హృదయాల్లో నింపి అది 30 60 100 ఫలించుటకు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, మీరు కోరుకునే ఉపవాసాన్ని మేము కొనసాగించుటకు మీ సహాయాలు తెచ్చండి. మీకు ఇష్టమైన రీతిగా విశ్రాంతి దినాన్ని ఆచరించుటకు సహాయాలు తెచ్చండి. మీరు ఎక్కడైతే మమ్మల్ని నేల మీద నుంచి దరిద్రం లేవనెత్తి సింహాసనాల మీద కూర్చుండబెట్టారు ప్రభా, ఈరోజు మేము సింహాసనాలను ఆశించడం లేదు. మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని
నాయన పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయండి నాయన. మరి ఇలా లేఖనాలను బట్టి మాట్లాడితే ప్రభా ఎంతో ఆనందము సంతోషం కలుగుతుంది తండ్రి. మరి నేటి పరిచయను మీరు దీవించి ఆశీర్వదించినందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో దీనిని ముగించుకున్న ప్రభా నాయన అంకంవారి వీధిలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సువార్త సభ మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.